అండ్ ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చందువ చేపల పులుసు ఎలా వండుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా, చాలా టేస్టీగా మన పెద్దవాళ్ళు వండే విధంగా, మన పూర్వీకులు వండే విధంగా చందువ చేపల పులుసు ఎలా వండుకోవాలో చూద్దాము. ముందుగా చందువ చేపను శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని పసుపు, కారం, ఉప్పు పట్టించుకొని పక్కన పెట్టుకుందాము. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాము. వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇలా దంచుకొని ఉంచుకుందాము. ముందుగా పాన్లో మనం పసుపు, కారం పెట్టుకుని చేపల ముక్క వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిరపకాయ చీరుకులు దంచుకున్న జీలకర్ర, వెల్లుల్లి పేస్టును వేసుకొని టమాటా ముక్కలు, తగినంత ఆయిలు, చింతపండు నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ కూడా వేసుకుని కలుపుకొని 2 కప్పులు వాటర్ కూడా వేసుకుని కలుపుకొని ఆయిల్ వేసుకుని కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకుందాము. 5 మినిట్స్ తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. ఫైనల్గా ములక్కాడ బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మన పెద్దవాళ్ళు వండే, మన పూర్వీకులు వండే విధంగా చందువ చేపల పులుసు రెడీ.